ఇది నిజంగా గుడ్ న్యూస్ కాబోతుంది. జీఎస్టీ స్లాబుల్లో 2 కేటగిరీస్ ను పూర్తిగా ఎత్తేయడమే కాకుండా ఇన్సూరెన్స్ పాలసీల ప్రీమియంపై కూడా జీఎస్టీ రద్దు చేసే ప్రతిపాదనలు తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలో ముందుగా 4 స్లాబులున్న జీఎస్టీలో మార్పులు చేసి ఇకపై 5%, 18% స్లాబులు మాత్రమే ఉండేలా జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. ఇకపై జీఎస్టీలో 2 స్లాబులు, 5-18% స్లాబులే ఉండేలా నిర్ణయాలు. జీవిత ఆరోగ్య బీమాపై జీఎస్టీ రద్దు. ప్రధానమంత్రి స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రకటించినట్లుగానే జీఎస్టీలో సమూలంగా మార్పులు రాబోతున్నాయి. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేయడం, వాటిని రాష్ట్రాలు కూడా ఆమోదించడం వేగంగా జరిగిపోతున్నాయి. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం ఇకపై 5%, 18% పన్నులు మాత్రమే జీఎస్టీలో ఉండొచ్చు. దీంతో ఇప్పటిదాకా అమలవుతున్న 4 స్లాబుల సిస్టంలో 12, 28% స్లాబులు మాయం కానున్నాయి. ప్రతిపాదిత మార్పుతో 28% స్లాబ్లో ఉన్న వస్తువులు, సేవలు 18% స్లాబుకు రావచ్చు. అలానే 12% స్లాబ్లో ఉన్నవి 5% స్లాబ్లోకి వస్తాయని అంచనా. ఏ స్లాబులోని వస్తువులు ఏ స్లాబులోకి మారతాయనేది ఇప్పుడే చెప్పడం తొందరపాటే అవుతుంది. అయితే లిక్కర్, సిగరెట్, కూల్ డ్రింక్స్, ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్, క్యాసినో వంటి వాటిపై మాత్రం 40% పన్ను కొనసాగుతుంది. మరో ప్రచారం ఎక్కువ మందిని ఆకర్షిస్తోంది. పర్సనల్ లైఫ్, హెల్త్ ఇన్సూరెన్స్ పై జీఎస్టీని పూర్తిగా రద్దు చేయడం ఒకటి. ఇది గనుక అమలైతే పాలసీదారులకు చాలా ఊరట దక్కనుంది. ఎందుకంటే ఒక్క ఆరోగ్య బీమా పాలసీలపైనే 18% జీఎస్టీ రూపంలో కట్టాల్సి వస్తోంది. ఉదాహరణకు 10,000 రూపాయల ప్రీమియానికి 1,800 రూపాయలు కేవలం జీఎస్టీ రూపంలోనే అదనంగా చెల్లించాలి. ఈ నేపథ్యంలో జీఎస్టీ పూర్తిగా రద్దనే ప్రచారం ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. అయితే దీనిపై జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం అధికారికంగా వచ్చే వరకు ఏదీ నిర్ధారణగా చూడకూడదు.